నమస్తే, నేను సిరి. రాజమౌళి గారి డైరెక్షన్లో మహేష్ బాబు గారి సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని మీద మనము సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు అయితే చూడొచ్చు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, మహేష్ బాబు పక్కన నటించే హీరోయిన్ ఎవరు అని చెప్పేసి చాలా వరకు పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ప్రముఖంగా వినిపించిన పేరు ఏంటంటే ప్రియాంక చోప్రా గారు ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన చేస్తున్నారా అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు తను చేస్తే మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఒక్కింత అంటే వాళ్ళకి నచ్చట్లేదన్న వార్త కూడా మరి బయటకు వస్తుంది. మరి దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. రాజమౌళి గారి డైరెక్షన్లో మహేష్ బాబు గారి సినిమా అసలు అది ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక కాంబినేషన్, ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్న కాంబినేషన్ అనుకోవాలి. అయితే మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్గా ఎవరు అనేది కూడా చాలా చర్చనీయాంశమైంది. ప్రియాంక చోప్రా గారి పేరు అయితే వినిపించింది, తర్వాత వేరే వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపించింది. కానీ ఎట్లకేళ్ళకి మరి ప్రియాంక చోప్రా అన్నట్టే ఫైనల్ చేశారన్నట్టుగా వార్త. కాకపోతే ఇక్కడ ఏంటంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అది నచ్చట్లేదు అని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? మీ పాయింట్ దగ్గరికి వస్తాను. ఎందుకు నచ్చట్లేదు, ఇక్కడ ప్రియాంక చోప్రా అనుకుందాం, హీరోయిన్ అనుకుందాం, ఎందుకు నచ్చట్లేదు అంటే ప్రస్తుతం ఆమెకి ఇండియాలో ఉన్నటువంటి ఇమేజ్ గతంలో మాదిరిగా లేదు. ఎందుకంటే ఆమె హాలీవుడ్కి తరలిపోయిన తర్వాత ఇండియన్ సినిమాలు చేసింది కూడా పెద్ద 1-2 కంటే ఎక్కువ చేసినట్టు కనిపించలేదు. అవి కూడా అంతగా ఆడినట్టుగా కూడా లేదు. సో ఇప్పుడు మనకి బాగా పాపులర్ హీరోయిన్స్లో ఆమె లేరనే చెప్పాలి. ప్రియాంక చోప్రా ఆ లిస్టులో ప్రియాంక చోప్రా అసలు లేనే లేదు. మరి ఎందుకని ప్రియాంక చోప్రాని రాజమౌళి అప్రోచ్ అయ్యి ఆమె చేత సైన్ చేయించారు అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. అయితే మిగతా వాళ్ళకి భిన్నంగా ఆలోచించడమే జక్కన్నకి అలవాటైనటువంటి విషయం. సో ఆయన తన సినిమాకి ఏ రకంగా ప్రచారం తెచ్చుకోవాలో, దానికి ఏ రకంగా హైప్ క్రియేట్ చేసుకోవాలో ఆ విషయంలో తను ఒక మాస్టర్ బ్రెయిన్ అనే చెప్పాలి. సో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేస్తున్నారా లేదా అనేది కూడా వచ్చేటప్పటికి ఇప్పటివరకు కూడా అఫీషియల్గా ప్రకటించాల. కానీ ప్రియాంక చోప్రా ఇన్సైడ్ సర్కిల్స్లో అందరికీ తెలిసిపోయింది. పైగా ఆమె ఇండియాకి రావటం, అలాగే ఫైనల్లీ అంటూ లేటెస్ట్గానే రాజమౌళి చేసినటువంటి తన ఇన్స్టా అకౌంట్లో చేసినటువంటి ఒక పోస్ట్కి, లేటెస్ట్ పోస్ట్ ఈరోజే పెట్టిన దానికి ఆమె ఫైనల్లీ అని చెప్పేసి ఆమె కామెంట్ పెట్టడం, అది కూడా షూట్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పడం, సో అనేది ఎమోజీ పెట్టడం, దీన్ని బట్టి అర్థమైపోయింది ప్రియాంక చోప్రా ఆన్ బోర్డ్ అని చెప్పేసి SSMB 29లో. మరి ఆల్రెడీ కొంతమంది అయితే ఎప్పటికే తయారు చేశారు, ఇద్దరిని కూడా జంటగా పెట్టేసేసి AI ద్వారానో ఇంకో రకంగానో గ్రాఫిక్ ద్వారానో వాళ్ళిద్దరు జంటగా ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా మొదలైపోయింది. అయితే మీరు అన్నట్టు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆ జంట మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు, వాళ్ళు ఎందుకనో వాళ్ళకి నచ్చట్లేదు అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రియాంక చోప్రా ఏంటి మహేష్ బాబు పక్కన ఇంకా మంచి బాగా పేరున్నటువంటి తార, పాపులర్ అయినటువంటి తార ఉంటే బాగుంటుంది కదా, మంచి అందగత్తె ఉంటే బాగుంటుంది కదా అని ఇట్లాంటి రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే సార్, తను ఎట్లా హాలీవుడ్ స్టార్ కాబట్టి మేబీ, ఎందుకంటే అక్కడ ప్రియాంక చోప్రా గారికి పేరు ఉంది కాబట్టి ఇంతవరకు మన మహేష్ బాబు గారు బాలీవుడ్కి వెళ్ళలేదు. ఈసారి డైరెక్ట్ హాలీవుడ్ వెళ్ళేసరికి పక్కన హాలీవుడ్ స్టార్ అంటే ఈ సినిమా అంటే వాళ్ళలోకి వెళ్తుందని ఇది ఒక బిజినెస్ టాక్టిక్ అనుకోవచ్చు కదా. ఎస్, అదే నేను ముందు చెప్పింది అదే. సో ఆయన మాస్టర్ బ్రెయిన్, తన సినిమాకి ఎలా ప్రచారం తెచ్చుకోవాలో బాగా తెలుసు. ప్రియాంక చోప్రాని కనుక పెట్టినట్లయితే క్యాస్టింగ్లోకి ఖచ్చితంగా ఆ సైడు హాలీవుడ్కి సంబంధించి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అనేది ప్రియాంక చోప్రానే చూసుకుంటుంది. సో అట్లా ఈ ప్రాజెక్ట్కి ఆమె ఆ ఏరియాలో ఓవర్సీస్లో ఆమె పెద్ద ప్లస్ అవుతుంది ఈ సినిమాకి అని ఆలోచించే ఆమెను తీసుకున్నాడు ఈ ప్రాజెక్టులోకి అనేది వినిపిస్తున్నట్టు మాట. మోర్ ఓవర్ ప్రియాంక చోప్రా చాలా మంచి నటి, నో డౌట్. అందులో చక్కని పర్ఫార్మర్ ఆమె. అయితే ఆమె ఏజీ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత డిసప్పాయింట్మెంట్కి గురవుతున్నారు. కొంచెం సీనియరే కదా, సో మరి అంత సీనియర్ మనం చూసాం గతంలో అనుష్క లాంటి ఒకప్పుడు బాగా టాప్ పొజిషన్లో ఆ టైంలో ఆమె ఉంది. కానీ కలేజాలో ఆమె పెట్టినప్పుడు వయసులో ఆమె కంటే పెద్దవాడైనప్పటికీ కూడా మహేష్, కానీ మహేష్ చిన్నగా కనిపించాడు, మహేష్కి అక్కలాగా కనిపించింది అనుష్క
అనేటువంటి మాటలు వినిపించాయి. అవును సార్. మరి అదే అనుష్క ప్రభాస్ పక్కన నటించినప్పుడు ఓకే చేశారు కదా వాళ్ళిద్దరు జంటని. ప్రభాస్ మహేష్ కంటే కూడా 3-4 సంవత్సరాలు చిన్నవాడే కదా. అంటే ఆ లుక్ పరంగా ఆయన అలా కనిపిస్తాడు కాబట్టి ఇప్పటికీ కూడా 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా తను ఇంకా చాక్లెట్ బాయ్ ఫేస్తోనే కనిపించడం అనేది అతనికి ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్. మనందరికీ తెలుసు మోస్ట్ గ్లామరస్ హీరో ఎవరంటే, స్టార్ ఎవరంటే మహేష్ బాబు పేరే చెప్తారు. ఈవెన్ ఇండియన్ స్క్రీన్ మీద అటు ఏమో హృతిక్ రోషన్ పేరు చెప్తారు, ఇటు మహేష్ బాబు పేరు చెప్తారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. మరి అలాంటి హీరో స్టార్ పక్కన ప్రియాంక చోప్రా ఏమిటి, వాళ్ళ కాంబినేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఉంది. కానీ అసలు నిజానికి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయినా కాదా అనే విషయం కూడా మనకు తెలియదు. పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇందులో ఒక యాంటీ రోల్లో కనిపించబోతున్నాడు, యాంటాగనిస్ట్గా అంటే విలన్గా కనిపించబోతున్నాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి మరొక సమాచారం. అతను పృథ్వీరాజు అన్డౌటెడ్లీ సూపర్బ్ పర్ఫార్మర్. సో వీళ్ళిద్దరూ కూడా స్క్రీన్ మీద ప్రత్యర్థులుగా ఉంటే హీరో విలన్గా కనిపిస్తే ఒక మామూలుగా ఉండదు ఒక తెర అనేది కూడా ఒక మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పెట్టాడు తను, నేను సింహాన్ని బోన్లో బంధించేశాను, సో పాస్పోర్ట్ నా గుప్పిట్లో పెట్టేసుకున్నానని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. క్యాప్చర్డ్ అని మాత్రం పెట్టాడు దానికి క్యాప్షన్. దానికి నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను అని మనోడు రెస్పాండ్ అయ్యాడు కూడా మహేష్. సో అంటే నేను సరెండర్ అయిపోయాడు ఇక నేను కమిట్ అయిపోయాను, ఇంకా నీ ఇష్టం అని. అంటే పాస్పోర్ట్ ఎందుకు పెట్టుకున్నాడు చేతులు అంటే ఇంకెక్కడికి వెళ్ళను, వేరే సినిమాలు ఇంకా లేవు 4 సంవత్సరాల వరకు. అంతేకాదు ఇంకా మళ్ళీ ఫ్యామిలీస్తో కలిసి కూడా ఎక్కడికి వెళ్ళడం, వెకేషన్స్ కూడా నేను పంపను, నేను నా గుప్పిట్లో పెట్టేసుకున్నాను, పాస్పోర్ట్ సీజ్ చేసేసాను అన్నట్లుగా అతను అది పెట్టాడు. సో అంటే అవన్నీ మాట్లాడుకొనే చేసుకున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా సరెండర్ అయిపోయాడు. అంటే సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇక మహేష్ బాబు నమ్రత మనిషి కాదు, ఇక రాజమౌళి మనిషి అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి ప్రియాంక చోప్రా స్పందించడం ఫైనల్లీ అని పెట్టడం అది అందరికీ అర్థమైపోయింది. సో ఇందులో ప్రియాంక చోప్రా భాగం కాబోతుంది. బట్ అది హీరోయినా లేకపోతే ఇంకొక పాత్ర. సో చాలామంది అభిమానులు అయితే హీరోయిన్ కాకుండా ఉంటే బెటర్ అని వాళ్ళు అట్లా కొంతమంది ఆశిస్తూ ఉన్నారు. హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాళ్ళిద్దరిని ఎలా తెర మీద చూపించాలి ఏంటి అనేది ఆయన మాస్టర్ బ్రెయిన్కి తెలుసు ఆయనకి. సో ఆ పాత్ర ఎలా ఉంటే ఏంటి, నిజంగా ఈమెతోటి ఆయనకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయా లేదా, వాటిని ఎలా తీస్తాడు, చాలా ఏస్థెటిక్గా అలాంటి రొమాన్స్ని చిత్రీకరించడంలో రాజమౌళి చాలా మాస్టర్. సో కాబట్టి భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈవెన్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఆయన రాజమౌళి ఎలా ఆమెని ఎలా తీర్చిదిద్దుకోవాలో, తెర మీద ఎలా చూపించాలో ఆయనకి బాగా తెలుసు. ఆయనకు వదిలేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.